తమిళనాడులో 2 రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోదీ 4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గంగైకొండ రాజరాజ చోళ ఆలయాన్ని సందర్శించారు. శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే ప్రపంచంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు ప్రధాని. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ అరియలూరు జిల్లాలోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోదీ తమిళ సంప్రదాయ పంచకట్టులో వచ్చారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లు పూర్తయ్యాయి. శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే ప్రపంచంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న ప్రధాని మోదీ చోళరాజుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రజలకు హామీ ఇచ్చారు. आने वाले समय में हम तमिलनाडु में राजा चोला और उनके पुत्र और महान शासक राजेंद्र चोला प्रथम की भव्य प्रतिमा स्थापित करेंगे। ये प्रतिमाएं हमारी ऐतिहासिक चेतना का ఆధునిక స్తంభం బనేగి. గంగైకొండ చోళపురంలో శైవ సిద్ధాంతం, చోళ ఆలయ కళలపై భారత పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన ప్రధాని మోదీ నాటి విశేషాల్ని మ్యూజియం నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. మొదటి రాజేంద్ర చోళుని సంస్మరణార్థం నిర్వహించిన ఆది తిరువత్తిరై వేడుకలో స్మారక నాణ్యం ఆవిష్కరించారు ప్రధాని మోదీ. నాణ్యం ఇప్పుడు వెలిగిడపడ ఇరుకిందది. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శివుడిని కీర్తిస్తూ పాడిన పాటల్ని విని ప్రధాని మోదీ పులకించారు. ఇళయరాజా కూడా స్వయంగా పాట పాడారు. ఆయన గానంతో తాను పరవశించానన్నారు ప్రధాని మోదీ. గంగైకొండ చోళపురం పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు రోడ్డుకి ఇరువైపులా జనాలు బారులు తీరారు. 3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరిగింది.